ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం రమణులు చెప్పినటువంటి కొన్ని విషయాలని తెలుసుకుంటూ మనం ఎలా ఉండాలి, భక్తి అనేది ఎలా రావాలి, తర్వాత ఎటువంటి ప్రవచనాలు వింటే ఏం జరుగుతుంది, అటువంటి విషయాలన్నిటిని గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఒక జ్ఞాని అన్నవాళ్ళు భక్తిని విడవరు. ఇది పెద్ద రహస్యం. అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిపోయిన శంకరాచార్యుల వారు పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, ఈశ్వర మన ఇద్దరికీ ఈ సంబంధం చాలదా అంటారు. మరి అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిన శంకరాచార్యుల వారు మళ్ళీ పశుమాం సర్వజ్ఞ ఏమిటి అంటే, ఆ జ్ఞానమునందు ఊంచుకుని నిలబడటానికి ఈశ్వరుడి కృప అవసరమవుతూ ఉంటుంది. ఈ ఈ ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ లభ్యమవుతోందనుకోండి, రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి నిత్యతృప్తి, వెంపర్లాట పోతుంది. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఏదో సంపాదించేసేయాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఉండాలి అనేది ఏమీ ఉండదు. హాయిగా ఉంటుంది మనస్సు. ఎందుకంటే భగవంతుని వైపు రమిస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది ఏమిటి? సంతోషం పొందడానికి రమించాలి. ఒక్కొక్కళ్ళు చూడండి, ఏవో కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటారు. కొంతమంది టీవీలు, కొంతమంది సినిమాలు చూస్తుంటారు. ఇంకొంతమందికి దుర్వ్యసనంలో రమిస్తూ ఉంటారు. కొంతమంది పేకాటలో, కొంతమందికి మద్యపానంలో, కొంతమంది ధ్యానంలో, కొంతమందికి దేవాలయంలో, కొంతమంది త్యాగరాజస్వామి కీర్తనకు, అలాగా ఆ రకంగా వాళ్ళ మనసును రమింపజేసుకుంటూ ఉంటారు. దేనికి నీ మనసు రమించిందన్న దాన్ని బట్టి నీ స్థితి ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. మనం దేని గురించి వెంపర్లాడుతూ ఉన్నాము అన్నదాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళము అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అందరి మనస్సులు రమిస్తాయి, రమించని మనస్సు లేదు. దేనికి రమిస్తాయి? అది కావాలి. గురువు అందుకే నీకే కళ వస్తోంది అని అడుగుతూ ఉంటాడు. అబద్ధం చెప్పకూడదు గురువుగారి దగ్గర కదండి. అందుకని గురువుగారు నాకు ఫలానా కళ వస్తోంది అంటే దాన్ని బట్టి మనసు సంస్కారం తెలిసిపోతూ ఉంటుంది. కళలో నిద్ర పట్టనంతగా అరుణాచలం కనబడుతోందండి అన్నాం అనుకోండి, మనం చాలా సంతోషించాలి. ఒక్క పూట నిద్ర లేక నిజమే వేడి చేస్తుంది, కానీ ఎందుకు ఆనందించాలి? ఎందుకని బడలిపోతోంది మనసు, నిద్రపోతాం అనుకుంటోంది? దాని ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అది అరుణాచలాన్నే చూస్తూ ఉందనుకోండి, ఆ మనసు ఆ కొండ ప్రదక్షిణం చేస్తూ ఉండడం, అటు ఇటు దొర్లుతూ ఉండడం, ఈశ్వరాలయాలకి చుట్టూ ఉన్న వాటికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండడం, దండం పెట్టుకోవడం, ఇదే మనసు కోరుకుంటూ ఉందనుకోండి, అవే కళల కింద వస్తూ ఉంటాయి. అలాగా రమణులు కూర్చుని పెద్దవారైపోయి ఇలా కంఠం ఊగుతున్నట్టు, తాను అక్కడ కూర్చున్నట్టు చూస్తున్నట్టు, అక్కడే నిరంజనానంద స్వామి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చూపిస్తున్నట్టు, భగవాన్ తెల్లటి గోచి పెట్టుకుని ఓ కాలెత్తి పెట్టి కూర్చుని ఏదో చదువుతున్నట్టు, ఇదే మనసు చూస్తూ ఉందనుకోండి, చూడడంలో సంతోషపడిపోవడంలో అది పడుకోవడం లేదు. అలా మనసు రంజిల్లిపోతోందనుకోండి అరుణాచలం మీద, నిద్రపోదది. వాడు తెలివితో ఉంటాడు. అప్పుడెలా తెలివితో ఉన్నవాడు చేతకాని వాడు కాదు, వాడు తరించిపోతూ ఉన్నాడు అని అర్థం అన్నమాట. సమస్త ప్రపంచం భోగాలందు నిద్రపోతుంటే యోగి ఒక్కడే తెలివిగా ఉంటాడు. అంటే అందరూ రజోగుణ తమో గుణాలకు లొంగి ఉంటే ఆయనొక్కడే ఈశ్వరుడు గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ స్థితికి మనస్సు వెళ్ళిందనుకోండి, తరిస్తున్నాడు అని గుర్తు. అలా వెళ్ళలేదు, ఎప్పుడూ వంటబట్టని వేదాంతం అంటారు. అందుకే గుళ్ళోకి ఎడతాడు, ఇంటికి వస్తాడు, రామాయణం చదువుతాడు, వింటాడు, పడుకుంటాడు, భారతం వింటాడు, ఇంటికి వెళ్తాడు. కానీ ఎప్పుడూ ఆలోచనలు మాత్రం ఎంత సంపాదిద్దాం, ఎలా అనుభవిద్దాం, ఏం చేద్దాం, ఏది ఎక్కడ పెట్టుబడి పెడదాం, ఎంత వడ్డీలో తీసుకుందాం, దీని మీదే ఉంటాయి. తృప్తితో ఉండలేడు. తృప్తి ఎప్పుడు మనసు రంజిల్లిపోయిందనుకోండి తృప్తి పొందేస్తుంది. అది రంజిల్లిపోయింది ఎందులో? రామాయణంలో. ఎందులో? అరుణాచలంలో, రమణుల దగ్గర, పరమాచార్య స్వామి వారి పాదాల దగ్గర. ఇప్పుడు దానికి ఇంకో వస్తువు అక్కర్లేదు రంజిల్లడానికి. త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటే రంజిల్లిపోయిన మనసుకి ఇంకా వేరే సినిమాలకి వెళ్ళడం, టీవీలో ఏవో చూడడం అవన్నీ అక్కర్లేదు. మీరు వెళ్ళిరండి, నేను ఈ కీర్తనలు వినేస్తాను, ఈ సీడీ అంటాడు. ఎందుకని? ఆయనకి రంజిల్లడానికి ఇంకొకటి అక్కర్లేదు, ఇది చాలు. ఆయనకి రంజిల్లడానికి అంటూ ఒకటి ఉంది. నువ్వు కొత్తగా తీసుకొచ్చి ఆయన ఏదో రంజిల్లమ్మని చెప్పడం ఆయనకి అనవసరం అనుకుంటూ ఉంటుంది. ఆయనకి ఉన్నది ఆయనకి చాలు. ఆయన అలా దేనివల్ల రంజిల్లుతున్నాడో దాన్ని బట్టి ఆయన జీవుడు ఏమవుతాడో తెలిసిపోతుంది.
మనసు అలా ఉందా? దానికి తగినట్టు సాధన చేస్తున్నామా? అలా ఆహార విహారాలు ఉన్నాయా? అలా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. అది నటన కాదు, లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఆ భావన, ఆ తృప్తి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాం, ఏ విషయంతో మనం తృప్తి పడుతున్నాం అనే విషయాన్ని మన మనస్సును బట్టి ఉంటుంది. కాబట్టి మన మనస్సుని అదుపులో ఉంచుకుంటూ, మనకి కావలసిన విషయాలని తెలుసుకుంటూ మనం గనక ఉంటున్నాము అంటే ఒక జ్ఞానికి దగ్గరవ్వడానికి, జ్ఞాని ఆలోచనలో మనం కూడా పంచుకోవడానికి కారణములు అవుతున్నాం అన్నమాట. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి వెండి పొన్ను కర్ర ఆయన చేతిలో పెట్టాడు. ఆయన ఇలా చూసి, బాగుంది, వాడుకోండి అన్నారు. ఆయన అన్నాడు, అయ్యో, నేను వాడుకోవడానికి కాదండి, మీకు తెచ్చానన్నాడు. అప్పుడు రమణులు అన్నారు, ఎందుకు? నేను పట్టుకుని నిలబడ్డానికి ఈ కర్ర ఉందిగా, వెండి పొన్ను కర్ర ఎందుకు నాకు? మీరు వాడుకోండి. మీరు అధికారులు, బాగా డబ్బున్నవారు, చదువుకున్నవారు, మీకు బాగుంటుంది. నాకు ఎందుకు గోచి పెట్టుకు తిరిగేవాడిని, నాకు ఇది చాలు అన్నారాయన. రమణులు దేంట్లో తిన్నారో తెలుసా అండి సంగటి? రోడ్డు మీద ఎండిపోయిన కొబ్బరి చిప్ప పారేస్తే ఆ కొబ్బరి చిప్ప తీసుకువచ్చి ఆ తుక్కంతా జాగ్రత్తగా తీసేసి పెంకు పెట్టి గోకేసి గరుకు నేల మీద పెట్టి గోకేవారాయన. సమానంగా అరిగేది. ఆ సమానంగా అరిగిపోయి చిన్న పీచు కూడా లేకుండా ఉన్న ఎండు కొబ్బరి చిప్ప ఆయన సంకటి తినడానికి కప్పు కింద చేసుకున్నారు. ఓసారి ఒక వ్యక్తి ఆయనకి వెండి కప్పుల సెట్ ఇచ్చాడు. ఆయన చూసి, బాగుంది, బాగుంది, మీరు వాడండి అన్నారు. అబ్బో, మాకెందుకండి, ఆఫీసులో పెడదామన్నారు ఇవి తెచ్చిన ఆయన. ఆయన తృప్తి ఎక్కడా? దీనికి సంకటి పెట్టాలి, కొబ్బరి చిప్ప చాలు, ఎందుకని అడిగారు. ఏం వెండి కప్పులో తాగితే ఏమవుతుందన్నారు ఈ తెచ్చినతను. రమణులు ఏమన్నారో తెలుసా అండి? స్వామి అందరివాడు, ఒకడు కప్పు అడుగుతాడు, స్వామి నాకు ఇస్తారా వెండి కప్పు అంటాడు. అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అబ్బబ్బే, నాదండి వెండి కప్పు, ఎలా ఇస్తానంటే ఈయనే స్వామి అంటారు. ఇచ్చేశానండి, ఇచ్చేశాను అనుకోండి, అదేంటి స్వామి ఇచ్చేశారంటారు. ఓ పెద్ద అల్లరి వచ్చింది కదా నాకు. ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతా? ఎందుకు వచ్చిన అసంతృప్తి? మనసుతో ఊగిసలాట వచ్చిందా? అయ్యో పాపం, ఆయన ఇచ్చాడు, ఈయన అడుగుతున్నాడు, ఇవ్వకపోతానేమో. ఏమిటి, స్వామివారికి గోచు పెట్టుకున్నారు కానీ వెండి కప్పుల మీద మాత్రం వ్యామోహం అంటారు. ఇచ్చేశారనుకోండి, ఆయన మళ్ళీ వచ్చి, ఏమండి నేను వెండి కప్పు ఇచ్చాను కదా, కొబ్బరి చిప్పులో తింటున్నారు ఏమిటండి అని మళ్ళీ అంటే, ఎవరో అడిగారయ్యా ఇచ్చేశాను అని ఈయనంటే, అలా ఇలా ఇచ్చేశారండి, నేను ఎంతో కూడపెట్టి చేయించానండి అంటాడు ఆ ఇచ్చినతను. ఇప్పుడు అక్కర్లేని విషయం ఒకటి మనసు పట్టుకుంటోందా లేదా? అందుకనే నాకు వద్దయ్యా, ఎందుకు ఇవన్నీ నాకు అన్నారు రమణులు. ఇందులో అర్థం చూడండి. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి, దాన్ని కాపలా కాసుకుంటూ ఉండాలి. దాన్ని ఎవరికైనా ఇవ్వాలో లేదో తెలీదు. ఇచ్చితే ఒక గొడవ, ఇవ్వకపోతే ఒక గొడవ. అదే రమణులు మనకి ఈ రకంగా తెలియజేశారు. ఆయన వాడిన పెన్ ఏమిటో తెలుసా అండి? ఆయన దగ్గర ఉన్న అంతేవాసులలో ఒకరు రోడ్డు మీద వస్తూ ఒక పెన్ను పట్టుకొచ్చాడు. క్యాప్ లేని పెన్ను పట్టుకొస్తే, ఏమిటిది అని అడిగారు ఆయన. రోడ్డు మీద దొరికిందండి, ఎవరితో తెలియదు, పట్టుకొచ్చేసాను అన్నాడు. అది ఇలాగి అని దాంతో రాసుకునేవారు. నేను ఇచ్చాను, ఎవరికో ఇచ్చారు, నేను ఇచ్చింది ఏమైంది అని అడిగేవాళ్ళు లేరు. నేను శాంతిగా ఉండడం ప్రధానం. అది యుక్తాహార విహారస్య. మనసు ప్రశాంతంగా ఉండడానికి వస్తువులు తప్ప, వస్తువుల వల్ల ప్రశాంతత అనుకుంటే వాడి జన్మాంతరంలో వాడికి తృప్తి ఉండదు. ఈరోజు ఒక 500 రూపాయలు పెట్టి కప్పు కొన్నాం అనుకోండి, రేపు పక్కింటికి వెళ్ళావు, వాడెవడో ఇటలీ నుంచి తీసుకొచ్చాడనుకోండి, ఇంకో కాఫీ కప్పో లేకపోతే ఏదో ఇంట్లో ఏమైనా వేసుకోవడానికి ఇంకో కప్పు, 1000 రూపాయలు. వెంటనే మనకేమవుతుందండి? మన దగ్గర బర్మా కప్పే ఉంది, వాడి దగ్గర ఇటలీ కప్పు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇటలీలో ఉన్నవాడెవడు? నెట్ ఓపెన్ చేసి వాడితో స్నేహం చేయాలి. చేసి, ఏమండి మీరు వచ్చేటప్పుడు 6 కప్పులు తెచ్చి పెట్టండి అని అడగాలి. ఎందుకు ఈ ప్రయాస అంతా? నిన్నెవడో అడిగాడు, ఏమండి మాకు చాలదా అది, కాఫీ తాగడానికి ఎందుకండి, చాలు, సంతోషం, ఆ కప్పు ఉందిగా అని వాడు తృప్తిగా ఉన్నాడనుకోండి, నోటి మాట కాదు, నిజంగా నాకెందుకు, నాకు కావలసినవన్నీ ఉన్నాయి అనుకుని ఉన్నాడనుకోండి, ఇప్పుడు అసలు వాడు బాధపడడానికి ఏముంది నాకు చెప్పండి? ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అన్నది జనాల్లో ఈ మధ్య మరీ పెరిగిపోతుంది. ఒకళ్ళు బండి కొన్నారు, మనం అంతకంటే ఎక్కువది, వాడు 50,000 పెట్టుకుంటే మనం 70,000 పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి, వాడికి ఎవడికి కొడుక్కి వాడు ఇంకా చదువు కంప్లీట్ అవ్వదు, ఉద్యోగం రాదు,
వాడు దాని మీద రయ్యమని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బండి కొనిచ్చిన వాడికి ఏదైనా జరగకూడదు కొడుక్కి జరిగిందే అనుకోండి, అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? ఎందుకు కొనిచ్చాను భగవంతుడా అని ఏడుస్తాడా, ఏడవడా? అలాగే కొంతమంది చూడండి, ఇంట్లో సోఫా సెట్లు అవి బాగానే ఉంటాయి, అవి ఉన్నవి ఉంచుకుని జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదురింటివాడో పక్కింటివాడో ఇంకో కొత్త రకం ఏదో కొన్నానండి, దీనికి దగ్గర దగ్గర 2-3 లక్షలు అయ్యింది అని అన్నాడు అనుకోండి, వీడు బాగున్న సోఫా సెట్నే పక్కవాడికో ఎవడికో ఇచ్చేసి ఓ 5,000కో 10,000కైనా ఇచ్చేసి వాడిలాంటిదే ఇంకొకటి కొనేసేయాలి. అది తపన. వీడి దగ్గర అంత డబ్బు ఉందా లేదా అన్నది కూడా ఆలోచించడు. ఈ టీవీలు ఒకటి, ఈ మధ్య టీవీలు చిన్న చిన్నవి చూస్తే వాళ్ళకి చాలట్లేదేమో అన్నట్టుగా పెద్ద పెద్దవి గదిగోడంతా ఉండేటటువంటివి పెట్టేసుకుంటున్నారు. మాది ఇంతండి, మాది ఇంతండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెప్పుకోవడంలో కొంతమంది ఆనందంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఒకళ్ళని చూసి మనం నేర్చుకుని మనం కొనుక్కుని మనం ఏదో సంతోషంగా ఉండిపోదాము అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా డబ్బును వాడు కొనుక్కుంటే వాడికి పర్వాలేదు. డబ్బు లేకుండా అప్పు చేసుకున్నాడు అనుకోండి, ఈ కప్పో సోఫాయో లేకపోతే పిల్లలు వచ్చారు, మనవలు వచ్చారు, ఏదింటి వాళ్ళు పిల్లలు వచ్చారు, ఏ బ్లేడ్ తోటో కోసేశారు, అయిపోయిందా వీడి ₹1,00,000 నీటిలో కొట్టుకుపోయినట్టే అయిపోయాయి కదండి. కాబట్టి ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు బాగుంది, తక్కువ రేట్లో ఉంది, బాగుంది, అవసరం తీరుతుంది అంటే చాలు. లేనిపోని ఆడంబరాలకి పోయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అవి తెచ్చుకున్నారు అంటే వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. కాబట్టి బాధపడడానికి కారణాలు అవుతాయి తప్పితే ఇవన్నీను సంతోషించేటట్టుగా ఉండదు. అందుకే భగవద్భక్తి జ్ఞానము ఎందుకు కలుస్తాయంటే, భక్తి జ్ఞానము కలిసిన చోట తనంత తానుగా ఈ నిత్యతృప్తి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి ఆయన నిరాడంబరంగా ఉన్నారండి అంటూ ఉంటారు. నిరాడంబరంగా ఆయన ఉండడం కాదు, ఆయన పరమ తృప్తితో ఉన్నాడు అనాలి. కాబట్టి ఆయన దేన్ని కట్టుకున్నాడో దానితో సంతోషంగా ఉన్నాడు తప్ప నాకు ఇది లేదన్న ఏడుపు ఆయనకి లేదు. ఆయన ఏది కట్టుకున్నాడో దానితోనే తృప్తి తప్ప ఒకటి కట్టుకుని ఒకటి లేదని ఏడుస్తూ బ్రతకడు. ఏది కట్టుకున్నాడో అది నాకుంది, సంతోషంగా ఉంటాడు. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు, ఉంది. ఇది జ్ఞానికి ఉండే లక్షణం. కాబట్టి భక్తిని జ్ఞాని విడవడు, ఎప్పుడూ భగవంతుని పాదాలు పట్టుకునే ఉంటాడు. మనకెవరో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, కాళ్ళు చెప్పులు లేకుండా విప్పం, కాళ్ళు చెప్పులు కూడా విప్పం మనం. ఒకవేళ ఏ గుడి దగ్గరో ఎక్కడో ప్రసాదం ఇస్తూ దారిలో ఇంకా గుడి దగ్గరికి వెడుతూ ఉండగానే వాళ్ళు గుడిలోంచి వచ్చేస్తూ ప్రసాదం ఇస్తున్నారనుకోండి, వాళ్ళు చెప్పులతోటే ఇచ్చేస్తూ ఉంటారు, మనం చెప్పులు వేసుకునే తీసేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి సంబంధించింది కదా, కనీసం ఆ తీసుకుని చేతిలో తర్వాత పెట్టుకున్నప్పుడు చెప్పులు వేసుకుంటాం. కాబట్టి కనీసం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పేసి, వాళ్ళు చెప్పులు విప్పారా లేదా అన్నది పోనీ పక్కన పెట్టండి, మనకి తెలిసింది కదా, ఇప్పటి నుంచైనా తెలిసింది కదా. కాబట్టి అవతల వాళ్ళు ఎవరైనా ప్రసాదం ఇస్తున్నప్పుడు దారిలో కనబడైనా, బస్సులో అయినా, ట్రైన్లో అయినా ఇస్తున్నారే అనుకోండి. ఒక్కొక్కసారి చూడండి, వైజాగ్ వెళ్ళేటప్పుడు అన్నవరం దగ్గర ఆగుతుంది ఆ బస్సు. కొంతమంది వెళ్ళిపోయి గబగబా హడావిడిగా ప్రసాదం తీసుకొస్తారు. ఇంకొంతమంది చాలా పుణ్యం సంపాదించేద్దామని ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ 2 ప్యాకెట్లు ఇలా కొద్దిగా సర్దేస్తూ ఉంటారు. అప్పుడు తీసుకోమని చెప్పలేం, ప్రసాదం కాబట్టి. తీసుకుందామనంటే కాళ్ళకి చెప్పులు ఉంటాయి. ఆ నిమిషానికి లేచి నుంచోకపోయినా ఆ సీట్లో కూర్చుని ఉన్న కాళ్ళ చెప్పులు విదిలేసి ప్రసాదాలు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే అలాగే చూడండి, కొంతమంది ప్రవచనాలకు వెళ్ళినప్పుడు భగవత్కథ వినేటప్పుడు కాళ్ళ చెప్పులు విప్పరు, చెప్పులతోటే కథాశ్రవణం. భగవత్ సంబంధమైన విషయం వినడానికి కూడా చెప్పులతోటే. ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు విప్పే ప్రసాదం తీసుకోం, చెప్పులతోటే ప్రసాదం. ఆయన ఎందు ప్రేమ గౌరవం ఉంటే ప్రసాదం పుచ్చుకునేటప్పుడు కనీసం చెప్పులు ఎందుకు విప్పలేరు? పుచ్చుకొని చెప్పులు వేసుకోవాలి కదా కనీసం. చెప్పులతో ప్రసాదం పుచ్చుకుని చెప్పులతో ప్రసాదం తింటూ వెళ్ళిపోతే ఇంకా మనం భగవంతుణ్ణి ఏమి నమ్మినట్టు, భగవంతుడి మీద ఏం భక్తి ఉన్నట్టు. అలాగే ఓ సినిమా చూడ్డానికో, ఒక ఏదో మామూలు పాటలు, మామూలు సినిమా డ్యాన్సులు చూడ్డానికో వెళ్ళినట్టుగా ప్రవచనాలు వినడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా భగవత్ సంబంధమైన విషయాలు చెప్పుతున్నప్పుడు వినడానికి కూడా, భక్తికి సంబంధించిన పాటలు పాడుతున్న సమయాల్లో కూడా, అలాంటివి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు విప్పరు. అందుకే ఈ భక్తి జ్ఞానం వచ్చాయి అంటే ఎవరు నమ్ముతారండి? నమ్మరు. కాబట్టి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే భక్తిగా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పులు విప్పి
శ్రద్ధగా కూర్చుని వినాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వినాలి. ఒక అరుగు దగ్గర రమణులు కూర్చుని ఉంటే ఒక ఆయన పట్టుకెళ్ళి విభూతినిచ్చారు. అరుణాచలేశ్వరుడి విభూది అని. ఆయనకి కళ్ళ వెంట జలజలా నీళ్లు కారిపోయాయి. అప్పయందు కొణుకు అణుకువది. నా తండ్రి విభూతి పరమభక్తితో దీన్ని పెట్టుకుంటున్నానని పెట్టుకున్నారు. ఈశ్వరుణ్ణి నా నుదుట ధరిస్తున్నాను. ఒక ప్రసాదం తీసుకునేటప్పుడు, ఒక విభూతి పెట్టుకునేటప్పుడు, ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు అంత మర్యాదతో, అంత అణుకువతో, అంత వినయంతో, అంతటి అనుబంధంతో పరమేశ్వరుడితో చేయవలసి ఉంటుంది తప్ప ఆ అనుబంధం లేనివాడు, ఆ భక్తి లేనివాడు ఏం చేసినా ఏ పనైనా కూడా యాంత్రికంగానే ఉంటుంది. అది చివరికి ఏమవుతుందంటే గురువుగారు నోరు కట్టుకుని ఎన్ని చెప్పనివ్వండి, వాళ్ళ మూర్ఖత్వం దగ్గరే వాళ్ళు ఆగుతారు. అర్థం లేని మూర్ఖత్వంతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అందుకే రమణ మహర్షి ఒక మాట అనేవారు. ఆయనకి 104 జ్వరం వచ్చి సర్కోమా వ్యాధి వచ్చి చేతి వెంట పుండు వెంట నెత్తురు కారిపోతూ ఆయన లేచి నిలబడలేక తడిపడి పడిపోయారు. గబగబా లేచి పట్టుకోబోయారు కొంతమంది. ఆయన అన్నారు, మీరు నన్ను పట్టుకోకండి, మీరు నన్ను పట్టుకోలేరు, పడగొడతారు. కారణం ఏమిటో తెలుసా? అందులో ఒక పెద్ద సందేశం ఉందండి ఆయన అన్న మాటలో. రమణ మహర్షి సర్కోమా వచ్చి మహానుభావుడు ఆ జూబ్లీ హాల్లో పడుకోలేక ఒక చిన్న గదిలో మంచం వేస్తే ఆ గదిలో స్నానం చేశారు ఆయన. స్నానం చేస్తే బయట మాటలు వినపడేవి. ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు ఆయన. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి చిన్న చిన్న గ్లాసులు పట్టుకెళ్తున్నారు. ఏంటి అదంతాను, ఏం పట్టుకెడుతున్నారని అడిగారు. అడిగితే, అయ్యా మీరు స్నానం చేసిన నీటిని అభిషేక తీర్థంగా భావించి తూములోంచి నీళ్లు వస్తున్నప్పుడు గ్లాసులతో పట్టుకెళ్తున్నామన్నారు. ఏం చేస్తారు ఇవన్నీ, ఈ నీళ్ళన్నీ అవన్నీ ఏం చేస్తారు అంటే స్నానం చేసి పట్టుకెళ్ళి తీర్థం అనుకుని తాగేస్తూ ఉంటామన్నారు. ఏం చెప్తారాయన? ఎంత మూర్ఖత్వం, ఎంత అర్థం లేని విషయం. గురువు అన్న తర్వాత శరీరం ఉండదా గురువుకి? శరీరం అంటూ ఉన్నాక స్నానం అంటూ చేయరా? గురువుగారు స్నానం చేసిన నీళ్లు పట్టుకెళ్ళి అదంతా తీర్థమని పట్టుకుని వెళ్ళి తాగడమా? అలాంటివన్నీ చేస్తుంటే రమణులు ఎంతలాగా వద్దని చెబుతూ ఉండేవారు. ఇంకా ఈయన చేసిన చాలా విషయాలు, భక్తులు ఈయనని ఒక భగవంతుడిగా పూజిస్తూ ఏ రకంగా ఆయనని వద్దన్న పనులు కూడా చేశారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.